హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. ఈరోజు మరి అందరికీ ఫేవరెట్ రెసిపీ అండి. అంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే చిరుతిండి క్రిస్పీ ఇంకా క్రంచీ మురుకులు చేయబోతున్నాను. ఆ మురుకులని బియ్యపు పిండి తయారీ నుండి ఈ కరకరలాడే కమ్మని మురుకులు దాకా ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. ఇంట్లోనే హాయిగా ఎలాంటి డౌట్ లేకుండా చాలా ఈజీగా చేసేయచ్చు. మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్ నేను ఇక్కడ మామూలు రేషన్ బియ్యం తీసుకున్నానండి, 1 kg దాకా. ఇవి లేకపోతే కనుక నార్మల్ సోనా మసూర్ రైస్ తీసుకోండి, రెగ్యులర్గా యూజ్ చేసే రైస్నైనా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని రాళ్ళు కానీ వడ్లు అవి లేకుండా చక్కగా క్లీన్ చేసి పెట్టుకోండి ముందుగానే. ఈ బియ్యాన్ని 2 నుంచి 3 సార్లు క్లీన్గా కడిగేయండి. వాటర్ తెల్లగా రావాలండి, అంతవరకు కడగండి. ఆ తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసి 4 నుంచి 6 గంటల పాటు నానబెట్టండి. ఎండాకాలం కదండి, ఎక్కువసేపు అయితే కనుక స్మెల్ వచ్చేస్తుంది బియ్యం. 4 నుంచి 6 గంటలు సరిపోతుంది. చూడండి, బియ్యం అనేది చక్కగా నానిపోయాయి. ఇప్పుడు దీని నుండి వాటర్ అంతా తీసేయండి మొత్తం. ఇప్పుడు ఇలాంటి కాటన్ క్లాత్ పైన వేసి పరిచేయాలండి బియ్యాన్ని మొత్తం. ఇలా పరిచాక మామూలుగా ఇలా నీడచాటుని ఆరబెట్టండి, ఎండలో కాకుండా. 1 గంట సేపు ఇలా ఆరబెట్టిన తర్వాత చూస్తే మనకి ఇలా ఉండాలండి, తడి పొడిగా. మరీ ఆరిపోకూడదు, ఇలా చేతికి అంటుకోవాలి. అప్పుడే పిండి బాగా గ్రైండ్ అవుతుంది, లేదంటే రవ్వలాగే ఉండిపోతుందండి, సరిగ్గా గ్రైండ్ అవ్వదన్నమాట. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్న బియ్యాన్ని మిక్సర్ జార్లో వేసి బ్యాచెస్ వైజ్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఈ పిండిని ఇలాగా జల్లించేసుకోవాలి. ఇలా జల్లించిన తర్వాత రవ్వలాగా ఏమన్నా మిగిలితే కనుక దాన్ని మళ్ళీ మిక్సర్ జార్లో వేసి బియ్యంతో పాటు కలిపి గ్రైండ్ చేసేయండి. ఈ విధంగా బియ్యం మొత్తాన్ని బ్యాచెస్ వైజ్గా గ్రైండ్ చేసుకోండి. మీకు చూపిస్తానండి. చూసారా, పిండి మీకు పట్టుకుంటే తడిగానే ఉంటుందండి, అంటే తేమ ఉంటుంది అందులోనే. ఇలా ఉన్న పిండిని మీరు 2 నుంచి 3 రోజుల దాకా నీడలోనే ఆరబెట్టాలి. పిండిలో మొత్తం తేమంతా పోయేదాకా ఆరబెట్టాలండి. లేదంటే మనకి అప్పటికప్పుడు మురుకులు తయారు చేసుకోవడానికి బియ్య పిండి కావాలి అన్నప్పుడు ఇలా చేయండి. ఒక అల్యూమినియం కడాయిలో కానీ లేదంటే ఇలాంటి మూకుట్లో కానీ చిన్న మంట మీద ఈ బియ్య పిండి వేసి కాసేపు తడారనివ్వండి. రంగు మారిపోకూడదండి, జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇలా వేయిస్తే సరిపోతుంది. ఆ బియ్య పిండిలోని తేమంతా పోతుంది. అంతేనండి, బియ్య పిండి రెడీ. మీకు ఒక విషయం చెప్తానండి, బియ్య పిండిలో తేమ అనేది పూర్తిగా పోవాలి, లేదంటే నిలవ ఉండదు, అంటే ముక్కుపోతుంది, స్మెల్ వస్తుందండి తర్వాత. అందుకోసం తేమ అనేది పూర్తిగా పోయేంత వరకు మీరు బియ్య పిండిని ఆరబెట్టండి. అలాగే ఈ పిండిని గాలివెల్లం డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇంకా ఈ బియ్య పిండితో జంతికలు, మురుకులు, చెకోడీలు, బియ్య పిండితో చేసేవి ఏమైనా సరే చేసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటాయి. మరి ఈ బియ్య పిండితో మురుకులను ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్పు దాకా బియ్య పిండి వేసుకోండి. 250 గ్రాములు ఉంటుందండి బియ్య పిండి. మీకు ఒకవేళ మార్కెట్లో దొరికే బియ్య పిండి ఉన్నా మీరు యూజ్ చేయొచ్చు. అలాగే 1/2 కప్పు శనగపిండి వేసుకోండి, ఇది 125 గ్రాములు ఉంటుంది. తర్వాత ఇందులో వరుసగా 1/2 టీ స్పూన్ వాము, 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వెన్న వేస్తున్నానండి. వెన్న లేకపోతే కనుక నెయ్యిని కూడా మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలుపుకోండి, చేత్తో బాగా కలిసేలాగా. కొంచెం వేడి వేడి నూనె వేసుకోవాలండి, 1-2 టీ స్పూన్స్. ఇలా యాడ్ చేసుకుంటే కనుక మురుకులు అనేవి మనకి కరకరలాడుతూ బాగా వస్తాయి. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలండి, చపాతీ పిండిలాగా.
సాఫ్ట్గా ఉండాలన్నమాట, గట్టిగా అస్సలు ఉండకూడదు. ఈ పిండి పైన తడిగుడ్డను కానీ మూతను కానీ పెట్టేసేయండి. తర్వాత మురుకుల మిషన్ తీసుకుని మీకు నచ్చిన షేప్ ఉన్న ప్లేట్ని పెట్టుకోండి. నేను ఇక్కడ స్టార్ షేప్ ఉన్న ప్లేట్ని పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. తర్వాత కొంత పిండిని తీసుకుని ఈ మిషన్లో పెట్టి క్లోజ్ చేసేయండి. ఈ పిండి పొడిబారుతుంటే కనుక కొంచెం నీళ్లు జల్లి మళ్ళీ కలుపుతూ ఉండండి, లేదంటే పిండి గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ హీట్ అయిందో లేదో మనం చూసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ మురుకుల పిండిని ప్రెస్ చేయండి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మురుకుల మిషన్ లేకపోయినా సరే ఏ విధంగా వేసుకోవాలన్నది నన్ను అడిగారండి. సో నేను చూపిస్తాను. ఇలాంటిది ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకుని పైన కట్ చేసేయండి. ఆయిల్ ప్యాకెట్ కవర్ అయితేనే బాగుంటుందండి, వేరే ఏ కవర్ అయినా సరే మనకి చిరిగిపోతుంది అనమాట. ఎందుకంటే జంతికల పిండి కదండి, ఇది చాలా టైట్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేశాక చివర కూడా అంచుకి చిన్న హోల్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇందులో కొంత పిండి నుంచి ఆయిల్లో డైరెక్ట్గా ప్రెస్ చేయండి. సేమ్ మనకి మురుకుల మిషన్తో ఎలా అయితే చేస్తామో అలాగే వస్తాయి, కాకపోతే చాలా జాగ్రత్తగా ఆయిల్లో ప్రెస్ చేయాలన్నమాట. ఎందుకంటే గమ్మున చేయి తగిలితే కనుక ఆయిల్ మీద పడిపోతుందండి, కొంచెం గట్టిగా నొక్కాలి. సో ఇలా కూడా మురుకుల మిషన్ లేకపోయినా సరే చాలా ఈజీగా చేసేయచ్చండి. మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.